హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ సాయిరామ్. ఈరోజు రెసిపీ వచ్చి పెసరట్ అండి. సో ఇది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి, ఒకసారి చెక్అవుట్ చేయండి ఒకసారి. సో నేను రోజు పెసరట్ వేస్తున్నానండి. సో ఇది హెల్త్కి చాలా మంచిది కదండి. సో హై ప్రోటీన్ దోశ ఇది. సో ఎవరైనా జిమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సో చాలా మంచిది, ట్రై చేయండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, చెక్అవుట్ చేయండి. ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారండి? సో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీగా తినండి, రోజులో హ్యాపీగా ఉండండి. సో లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో చిన్న చిన్న విషయాలకి బాధపడద్దు, సంతోషంగా ఉండండి అందరూ. మార్నింగ్ లేయండి, 4కి లేయండి. సో ఎక్సర్సైజ్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, తర్వాత స్నానం చేసి దేవుని పూజ చేసుకోండి, తర్వాత టిఫిన్ చేసుకోండి. సో ఇలాగ లైఫ్ హెల్తీగా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. సో దీని రెసిపీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో హెల్తీ రెసిపీ అండి, ట్రై చేయండి, చెక్అవుట్ చేయండి. ఇంకా మనం దీనిపైన క్యారెట్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చండి. సో నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. ఉప్మా కూడా వేసుకోవచ్చు చేసుకొని. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేను మరీ స్ట్రాంగ్ అవుతుంది నేను చెయ్యలేదండి. ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం స్లోగా కుక్ అవుతాయండి ఇవి. ఎలా ఉన్నారు? నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా అండి? సో మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి ఒకసారి. వేడి వేడి పెసరట్టు రెడీ అండి. ఒకటి వేసుకుందామండి. సో చూస్తున్నారా, టీవీలో అతిరుద్ర మహాయాగం చూస్తున్నారండి. పుట్టగొట్టులో చాలా బాగా జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, చాలా మంచిది. సో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సెట్ అవుతాయి. సో ఆ యాగఫలం అనేది మనకు దక్కుతుంది.
రెసిపీ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి. సో అలాగే మీరేం తిన్నారో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి పెసరట్లు. మనకు ఇవి 2 తింటూనే టమ్మీ ఫుల్ అయిపోతాయండి. సో మనకు కూడా పెద్దగా చాలాసేపటి వరకు ఆకలేయదు. సో మనం యాక్చువల్గా అలాంటి రెసిపీసే మనం తీసుకోవాలి, లేకపోతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనకు ఆకలి వేస్తూ ఉంటుంది. సో అలా తినకూడదు. సో ఇలాగా కొంచెం మనం 3 అవర్స్ 4 అవర్స్కైనా మనకి కొంచెం టమ్మీ ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. టీవీలో చూస్తున్నారా అండి అతిరుద్ర మహాయాగము? చాలా బాగా జరుగుతుంది చూడండి. సో అది చూసినా కూడా మనకు ఆ ఫలితం అనేది దక్కుతుంది మనకి. సో రెడీ అండి, వేడి వేడి పెసరట్టు రెడీ. సో ఇందులో మనం ఇప్పుడు పల్లి చట్నీ వేసుకొని తిందాము. ఇదండి పల్లి చట్నీ. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.